రాజకీయ చైతన్యం ఏదైతే ఉందో అటువంటి రాజకీయ చైతన్యం ఖచ్చితంగా మా పద్మశాల పైన కూడా ఉండాలని, ఈ మధ్య జరుగుతున్నటువంటి బర్నింగ్ టాపిక్ 42% బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ఖచ్చితంగా మేము ఫోకస్ చేస్తాం. ఒక మేధావి యొక్క మౌనం సమాజానికి చేటు అని చెప్పి ప్రతి ఒక్క పెద్దలు గుర్తిస్తారు. ఈ మధ్యకాలంలో రాజకీయం అంటే ఒక అంటరానితనంగా భావించారు. కానీ శాసన నిర్మాణం, శాసనకర్తలు, చట్టసభలకు వెళ్ళే వ్యక్తి, దానిపైన అవగాహన ఉండి గట్టిగా కొట్లాడగలిగిన వ్యక్తులు మాత్రమే మంచి చేయగలుగుతారు. మనం చూస్తున్నాం చాలామందికి కాన్స్టిట్యూషన్కి స్పెల్లింగ్ తెలియని వ్యక్తులు చట్టసభలకు పోవాలని ప్రయత్నిస్తున్నారు. అటువంటి వ్యక్తులు కాకుండా నిజంగా నిజాయితీగా విద్య, విజ్ఞానం, సమాజం పట్ల అవగాహన, కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి రాజకీయాలకు వెళ్తే చాలా బాగుంటుంది. రాబోయే తరాలకు నిరుద్యోగిత కానీ ఇప్పుడున్నటువంటి వ్యక్తులకు సామాజిక ఆర్థిక లభ్యత అవసరాలపైన గట్టిగా కొట్లాడి రాజ్యాంగం మనకిచ్చినటువంటి స్ఫూర్తి, అవి ఇచ్చినటువంటి ఆదేశిక సూత్రాలు, వాటి యొక్క విధులు, బాధ్యతలు మనం అందరం కూడా గుర్తెలగాలని, అటువంటి విధానంలో ఒక సమాజం కూడా, నా మిత్రులు కూడా, ఈఆర్ ఫౌండేషన్ నా మిత్రులందరూ కూడా అన్నలు, విద్యులు, ఉన్నతమైనటువంటి చదువుకున్న వ్యక్తులు, సామాజిక ఉద్యమకారులు, పోలీస్ ఆఫీసర్సు, అలాగే సమాజంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న వ్యక్తులందరి యొక్క ప్రోద్బలంతో నేను కూడా ఫ్యూచర్లో అందరి తరఫు నుంచి గట్టిగా కొట్లాడి నిష్పాక్షితంగా ప్రతి ఒక్కరిపైన ప్రేమగా వారికి కావలసినటువంటి సమాజ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలని ఈరోజు అలైబలై కార్యక్రమంలో పద్మశాలందరి యొక్క యూనిటీ నాకు చాలా నచ్చింది. ప్రతి ఒక్కరు కూడా నాకు సంఘీభావం తెలుపుతున్నారు. కుల, మత, ప్రాంత, వర్గ విభేదాలు ఏమీ లేకుండా నా పట్ల ఉన్నటువంటి అభిమానం, మా సురేష్ అన్న కానీ, మా రాంప్రసాద్ అన్న కానీ, మా రామచంద్ర అన్న కానీ, ఇక్కడ ఇంకా నవీన్ కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, అలాగే నా పాత్రికేయ మిత్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ప్రోగ్రామ్స్ కానీ, మా ఫౌండేషన్ యొక్క యాక్టివిటీస్ని మంచి ఎలాబరేట్ ఎంకరేజ్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఫ్యూచర్లో బీసీలకు రాజ్యాధికారం దిశగా నేను కూడా ప్రయత్నిస్తాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.